మరి మనుషులు పెద్ద పెద్ద బాయి బొందలల్లో దుంకుకుంటా డైలు కొట్టగానే చూసినాయో పుట్టుకతోనే అవి కూడా నీళ్లు గండ్లబడంగానే ఎత్తు మీదకెళ్ళి దుంకుడు ఈత కొట్టుడు నేర్చుకున్నాయో కానీ ఎన్టీఆర్ జిల్లా మేడూరు మండలంలో ఉన్న ఓ నీళ్ల తొట్టిలా అవిటి ఆట కాదు లెక్క కాదు, మొత్తానికి కోతులు కోతి జాతి అనిపించుకున్నాయి. అదో చూసినరా, గోదల కోసం పెట్టిన నీళ్ల తొట్టే వీటికి స్విమ్మింగ్ పూల్ అయిపోయినట్టున్నది కదా. వాటికి తగ్గట్టే పక్కకే చిన్న ఇల్లు ఒకటి ఉన్నది. ఇక ఆగుతాయా, దాని మీదికి ఎక్కాలి, ఇట్లా డైలు కొట్టాలి, మొత్తం ఇదే పని. అవిడికి ఎంత సంబరం ఉంటే అంత సంబరంగా దుంకుతాయి చెప్పుర్రి. ఒక కోతి నీళ్ళలా డై కొడితే ఇంకోటేమో ఈత కొట్టుడు, ఒకటి తొట్టి గోడ మీద కూర్చుంటే ఇంకోటి నీళ్ళలా దుంకి మొత్తము వెనక ఈత ముంగట ఈత అన్నట్టే కొట్టుడు. కొన్ని కోతలకైతే గడపర ఈత కొట్టినట్టే ఉన్నదట. మామూలుగా అయితే కోతులు నీళ్లకు చాలా మటుకు దూరమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు దుంకుతున్నాయి అంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయి. అంబటాలా కాకముందే మాడ మాడ వలిగేటట్టు ఎండలు దంచి దంచి కొట్టబట్టే. మనుషులే కూలర్లు ఏసీలు పెట్టుకున్న ఇండ్లల్లో ఉంటే కాగులా వేసి కమ్మినట్టే ఉండబట్టే. ఫ్యాన్లు కూలర్లు పెట్టుకునే మనుషుల పరిస్థితి ఇట్లుంటే ఇంకా ఎండల ఉండే మూగజీవాలు కోతలకు ఎంత ఉడకపోతా ఎంత పేయమంట ఉంటుంది చెప్పుండ్రి. అందుకే ఇట్లా దొంకుతున్నాయేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.